హైదరాబాద్ లో ఒక ప్రముఖ దేవాలయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు మంత్రి కొండా సురేఖ. విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న ఉద్యోగులపై వేటు వేశారు. బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో అవకతవకలపై కన్నెర చేశారు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. ఆలయంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టి ఉద్యోగులపై స్పాట్లోనే వేటు వేశారు. ఈవో సూపరింటెండెంట్పై సస్పెన్షన్ కొరడా ఝుళిపించారు. అటెండర్ ఎస్ శ్రీహరితో పాటు స్వీపర్లు జి రాము, పి నరసింహను పూర్తిగా సర్వీస్ నుంచి తొలగించారు. సీనియర్ అకౌంటెంట్ జి ప్రభాకర్ రావును కూడా సర్వీస్ నుంచి తొలగిస్తూ ఆదేశాలిచ్చారు. ఆలయ అర్చకుడు ఏ శ్రీనివాసాచార్యులకు ఛార్జ్ మెమో ఇచ్చారు. సుమారు 2 గంటల పాటు స్వయంగా ఆలయ రికార్డులను పరిశీలించిన కొండా సురేఖ విధుల్లో నిర్లక్ష్యాన్ని గుర్తించారు. ముందస్తు అనుమతి లేకుండా ఉద్యోగులు విధులకు గైర్హాజరవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే అమ్మవారికి చెందిన డిపాజిట్లు, బంగారం, వెండి ఆభరణాల వివరాలను అధికారుల నుంచి తెలుసుకున్నారు. దేవాదాయ శాఖ అధికారులతో కలిసి ఆలయ పరిసరాలను పరిశీలించి శుభ్రత నిర్వహణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పారదర్శక నిర్వహణ ఉండాలని సూచించారు. అలాగే సిబ్బంది నిర్లక్ష్యంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రసాదం తూకంలో లోపాలు, విధుల్లో ఉద్యోగుల నిర్లక్ష్యంపై వరుస ఫిర్యాదులు వస్తుండటంపై చర్యలు చేపట్టాలని సూచించారు. ఆలయంలో ప్రసాదం తయారీ కేంద్రాన్ని పరిశీలించిన కొండా సురేఖ వాడుతున్న నెయ్యి, నూనె, ఇతర వస్తువులను తనిఖీ చేశారు.